సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బేసిక్ గా అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? న్యూట్రియంట్స్ ఆక్సిజన్ కావాలి. న్యూట్రియంట్స్ ఆక్సిజన్ బ్రెయిన్కు మన రక్తనాళం ద్వారా దొరుకుతుంది. అక్కడ బ్రెయిన్ సర్వైవల్కు ఒక టైం ఉంటుంది. ఇంత టైము సర్వైవ్ అవ్వకపోవచ్చు ఎప్పుడు బ్లడ్ దొరకకపోతే. 4.5 hours to 6 hours ఉంటుంది. సో ఆ 4.5 hours మీరు బ్లడ్ రీస్టోర్ చేయకపోతే. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ కి వచ్చే ముందు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? బ్రెయిన్ ఈజ్ గివింగ్ యూ వార్నింగ్, అంటే నాకు ఎక్కడో బ్లడ్ తలుపుతలేదు. యూజువల్లీ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఆ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో సార్, ఇప్పుడు బేసిక్గా ఈ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది? కామన్ ఏజ్ గ్రూప్ అరౌండ్ 45 నుంచి. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది రాకుండా ఉండడానికి మన లైఫ్ స్టైల్ కానీ లేకపోతే డైట్ కానీ ఒకసారి వచ్చిపోయిన తర్వాత మనం ఏం చేస్తానంటే దెర్ ఆర్ డ్రగ్స్. ఆ డ్రగ్స్ బ్లడ్ థిన్నర్స్ అండ్ దెన్ హై డోస్ స్టాటిన్స్ అంటారు, వేర్ కొలెస్ట్రాల్ బ్రెయిన్ కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అండ్ సపోర్టివ్ మెడికేషన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ తర్వాత మనం ఎక్కువగా వింటున్నటువంటి పదం బ్రెయిన్ స్ట్రోక్. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎలా వస్తుంది? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే సమయంలో మనకి ముందుగానే ఎలాంటి సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి? అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి మనం ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లేంత వరకు కూడా వాళ్ళని కేర్గా ఎలా చూసుకోవాలి, ఫస్ట్ ఎయిడ్ లాంటిది ఎలా ఇవ్వాలి అనే వాటి అన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. అక్టోబర్ 29న వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే ఉంది కాబట్టి దాని గురించి అవేర్నెస్ కోసం ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఉమేష్ గారు ఉన్నారు, సీనియర్ న్యూరాలజిస్ట్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఫస్ట్ మోస్ట్లీ హార్ట్ స్ట్రోక్స్ అనేవి వింటున్నాం, దాని తర్వాత ఇప్పుడు ఎక్కువగా వినేది బ్రెయిన్ స్ట్రోక్ అని. బేసిక్గా అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్ సర్వైవ్ అయిపోవడానికి మనకు న్యూట్రియంట్స్ ఆక్సిజన్ కావాలి. న్యూట్రియంట్స్ ఆక్సిజన్ బ్రెయిన్కు మన రక్తనాళం ద్వారా దొరుకుతుంది అక్కడ. సో మెయిన్ వెజల్స్ ఏముంటాయో మనకు ఫ్రంట్లో 2 ఉంటాయి అండ్ దాని బ్యాక్లో 1 ఉంటుంది. సో ఈ బ్లడ్ వెజల్స్ మన పర్టికులర్ పర్ మినిట్గా ఇంత బ్లడ్ సప్లై చేయాలి అక్కడ. సో ఈ కంప్రమైజ్ ఏమైతే బ్లడ్ కంప్రమైజ్ అయిపోతే ఆర్ తక్కువ అయిపోతే మనకు బ్రెయిన్ సర్వైవ్ క్వశ్చనబుల్ అయిపోతుంది. అప్పుడు బ్రెయిన్ సర్వైవల్కు ఒక టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ టిష్యూ పర్టికులర్ ఏరియాలో ఇంత టైము సర్వైవ్ అవ్వకపోవచ్చు ఎప్పుడు బ్లడ్ దొరకకపోతే. మ్యాక్సిమము అరౌండ్ 4.5 hours to 6 hours ఉంటుంది. కొద్దిగా ఏరియాలో ఓన్లీ మినిట్స్లే ఉంటుంది. సో ఆ 4.5 hours మీరు బ్లడ్ రీస్టోర్ చేయకపోతే అది దొరకకపోతే బ్లడ్, దెన్ బ్రెయిన్ ఫంక్షన్స్ తక్కువైపోతాయి. అప్పుడు బ్రెయిన్ ఫంక్షన్ తక్కువైపోయిన తర్వాత మనకు పక్షవాతం వచ్చేస్తుంది. పక్షవాతము హార్ట్ అటాక్ లాగా ఒకటే ఉండదు. ఎందుకంటే హార్ట్ అటాక్లో ఏమవుతుంది, మనకు నొప్పి వచ్చేస్తుంది, స్క్వీజింగ్ ఉంటుంది, హార్ట్లో స్క్వీజింగ్ ఉంటుంది, ఆయాసం వచ్చేస్తుంది, స్వెట్టింగ్ వచ్చేస్తుంది, ఇంతే. బట్ దీనికి వదిలేస్తే వేరే అంటే విధానంగా రాదు. అది వేరే బ్రెయిన్లో ఎట్లా ఉంటుందంటే బ్రెయిన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై డిఫరెంట్ ఏరియాస్. మనకి ఎట్లా ఉంటుంది డిఫరెంట్ ఏరియాస్ అంటే ఎట్లాగా థింకింగో, ప్లానింగో, అర్థం చేసుకోదైంది, మాట్లాడదైంది, చూడదైంది, వినపడదైంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ప్రాసెసింగ్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్. సో డిఫరెంట్ ఏరియాస్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు చూస్తే ఇప్పుడు థింకింగు, ప్లానింగు అన్నీ ఇక్కడ ఉంటాయి. మాట్లాడదేమో, అర్థం చేసుకోదు ఇక్కడ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఉంటుంది, అండ్ దెన్ స్పీచ్ ఇట్ ఉంటుంది, అండ్ దెన్ చూపు వెనక భాగంలో ఉంటుంది. సో ఈ రిప్రజెంటేషన్స్ ఏముంటాయి మెదడులో, ఈ రిప్రజెంటేషన్లో పర్టికులర్ ఏరియా పర్టికులర్ వెజల్ సప్లై చేస్తూ ఉంటుంది. ఆ పర్టికులర్ వెజల్లో బ్లడ్ తక్కువైపోతే ఆ పర్టికులర్ ఏరియా పనిచేయదు. ఇప్పుడు ఆ పర్టికులర్ ఏరియా పనిచేయదో మనకు అదే విధానంగా రిప్రజెంటేషన్ మేనిఫెస్టేషన్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ చేతులు కాలు పడిపోతే మనకు లెఫ్ట్ సైడ్లో ఐదర్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ అవుటర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఫంక్షన్ చేయదు. దీని ప్రకారంగా బికాజ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి, వేరే టైప్స్లో మనకు పక్షవాతం రావచ్చు. దానికి అందరికీ ఇది అర్థం అవ్వదు. పక్షవాతం అంటే ఓన్లీ చేతులు కాళ్ళు పడిపోదే అంటారు అందరు. చూపు సడన్గా తగ్గిపోతే కూడా పక్షవాతం ఏది. అండ్ దెన్ సడన్గా మూడ్ చేంజెస్ వచ్చేస్తే, ఎక్స్ప్రెషన్ తక్కువ అయిపోతే, అర్థం చేసుకోకపోతే, ఇవన్నీ ఏమి ఉన్నాయో ఇదన్నీ రిప్రజెంట్ చేస్తుంది బ్రెయిన్. సో ఎప్పుడు 4.5 hours వరకు అది
ఇట్ క్యాన్ టాలరేట్. ఓకే. బియాండ్ 4.5 అవర్స్లో ఎక్సెస్ అయిపోతే ఆ ఏరియా ఓకే. పనిచేయదు. సో దీనికి పక్షవాతం అంటారు. సో సార్ ఇప్పుడు బేసిక్గా మనకి ఏదైనా కూడా మన బాడీలో ఏ చేంజెస్ వచ్చినా కూడా మనకి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్కి వచ్చే ముందు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? యూజువలీ దానికి ఏమంటారంటే TIA అంటారు, దట్ ఈస్ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. ఇదేమంటారంటే బ్రెయిన్ ఈజ్ గివింగ్ యూ వార్నింగ్, అంటే నాకు ఎక్కడో బ్లడ్ తలుపుతలేదు. సో దానిలో ఏమవుతుందంటే కొద్ది అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. కామన్ అబ్స్ట్రక్షన్స్ అంటే అక్కడ క్లాటు ఆర్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. యూజువలీ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. డిపెండింగ్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్, ఆ లైఫ్ స్టైల్ ప్రకారంగా అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఆ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మనకు ఆ అబ్స్ట్రక్షన్స్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతుంది. ఆర్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ లైఫ్ స్టైల్ అండ్ అన్నీ కంట్రోల్ ఉంటే ఆ ప్రోగ్రెషన్ ఏమో చాలా స్లోగా ఉంటుంది. అక్కడ మీకు అది క్లాట్ ఏమో అబ్స్ట్రక్షన్స్ ఉంటే ఆ పర్టికులర్ ఏరియా మీకు TIA అంటే కొద్దిసేపే మీకు బ్లడ్ తక్కువైపోయి ఆ ఏరియా ఫంక్షన్ చేయదు. దాని ప్రకారమే మీకు రిప్రజెంటేషన్ ఉంటుంది. కొద్దిసేపే మీకు తిమ్మురులు వచ్చేస్తుంది, కొద్దిసేపే మీకు చేయి పడిపోతుంది, మళ్ళీ రికవర్ అయిపోతారు మీరు వితిన్ 24 అవర్స్. ఆ వితిన్ 24 అవర్స్ రికవర్ అయిపోయి దట్ ఇస్ ద ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేస్తుంది, మీకు జాగ్రత్తగా ఇచ్చేస్తుంది. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేసిన తర్వాత ఇమీడియట్లీ డాక్టర్ కన్సల్ట్ చేసేసి ఎక్కడ బ్లాక్ ఉంది, నాకు ఎట్లా వచ్చింది, నాకు ఎట్లా ఇది పరిహారం ఎట్లా చేయాలి అనుకుని డాక్టర్ అడగాలి. అది దీనిలో డాక్టర్ అన్నీ పర్టికులర్ టెస్ట్ అన్నీ చేసి ఈ టెస్ట్ ఇది చేసేసుకోండి, ఇక్కడ ఈ ప్రాబ్లము ఇది, దీనికి ఈ మెడిసిన్ వాడాలి అనుకుని డాక్టర్ చెప్తారు. సో ఇట్లాగా మనము TIA అవాయిడ్ చేయాలి. TIA అంటే ఇనిషియల్ స్టెప్ ఆఫ్ అ స్ట్రోక్స్. కొద్దిమందిగా TIA రావకపోవచ్చు, వితౌట్ TIA మనకు పక్షవాతం డైరెక్ట్లీ రావచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ ద స్పీడ్ ఆఫ్ బ్లాక్. సో సార్ ఇప్పుడు బేసిక్గా ఈ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? కామన్ ఏజ్ గ్రూప్ అరౌండ్ 45 నుంచి 75 వరకు వచ్చేస్తాయి. దట్ ఈస్ అ కామన్ ఏజ్ గ్రూప్. మనం ఈ మధ్యలో ఏమైందంటే మనకు చిన్న పిల్లలు కూడా మనము స్ట్రోక్ చూస్తున్నారు. దాని కాల్డ్ సెకండరీ కాజెస్ అంటారు. సెకండరీ కాజెస్, ఈ సెకండరీ కాజెస్లో మనము వీ లేబుల్ దెమ్ యాజ్ అ స్ట్రోక్ ఇన్ యంగ్. స్ట్రోక్ ఇన్ యంగ్ అంటే ఇది ఫస్ట్ మనం అందరు అర్థం ఏం చేసుకోవాలంటే స్ట్రోక్ వచ్చేది బ్లాక్ నుంచి ఒకటే కాదు, బ్లడ్ వెళ్తూ ఉంటుంది. ఆ బ్లడ్ కాంపోనెంట్స్లో కూడా ప్రాబ్లం రావచ్చు. మనకు బ్లడ్ కాంపోనెంట్లో ప్రాబ్లం రావచ్చు. బ్లడ్ వెజల్ కూడా, అంటే ఆ రక్త నాళం ఏముంటుందో దాని వాల్ ఏముంటుందో దానిలో కూడా ప్రాబ్లం రావచ్చు. ఆర్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే బ్లడ్ వెజల్ వాల్ వీక్ అయిపోయి దానిలో బలూన్ అయిపోవచ్చు, దానికి అన్యూరిజం అంటారు. సో ఇవన్నీ కారణం ఉంటాయి. సో ఈ చిన్న పిల్లలు ఏముంటుందో బిట్వీన్ ఏజ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వెరీ యంగ్ చిల్డ్రన్ సమ్ 8 years 6 years అక్కడి నుంచి చూసి టిల్ 45 years దీర్ ఆల్ కాల్డ్ సెకండరీ. దానికి ఏమో ఒక కారణం ఉంది, రొటీన్ కారణం కాదు. రొటీన్ కారణంలో ఏముంటుంది, బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు, కొలెస్ట్రాల్, స్మోకింగు, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఏం పని చేయకపోతే కూర్చొని పని చేస్తూ ఉంటారు చూడండి. ఎస్పెషలీ డాక్టర్స్ కూడా కూర్చొని పని చేస్తూ ఉంటారు. డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, టేబుల్ వర్కర్స్. సో ఇవన్నీ సెడెంటరీ లైఫ్. దీనిలో యూజువల్ కాజెస్ ఇవి. అన్యూజువల్ కాజెస్లో బ్లడ్ వెజల్ వాల్ డిఫెక్ట్స్, బ్లడ్ కాంపోనెంట్ డిఫెక్ట్స్ ఆర్ వెజల్ వాల్ అబ్నార్మాలిటీస్ దీని నుంచి కూడా రావచ్చు. అదే ప్రకారమే ఇంకొకటి ఈ ఫీమేల్లో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ కొద్దిగా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. మెన్సెస్ పోస్ట్పోన్ చేయడానికి అవుతుంది, ఆర్ మెన్సెస్ అడ్జస్ట్ చేయడానికి, ఆ పీరియడ్స్ అడ్జస్ట్ చేయడానికి ట్యాబ్లెట్స్ వాడతారు. అది హార్మోన్ ట్యాబ్లెట్స్. ఆ హార్మోన్ నుంచి కూడా బ్లడ్ థిక్ అయిపోయి బ్రెయిన్లో కూడా క్లాట్ అయిపోవచ్చు. ఈ అన్ని కాజెస్ ఏముంటాయో దే ఆర్ ఆల్ కాల్డ్ సెకండరీ కాజెస్. ఈ అన్ని సెకండరీ కాజెస్ దే ఆర్ వెరీ కామన్ ఇన్ యంగ్ చిల్డ్రన్. సో సార్ ఇప్పుడు అంటే లైక్ ఈ బ్రెయిన్ స్ట్రోక్, మనకి హార్ట్ స్ట్రోక్ అంటే 3 times ముందు మనకి ఇదొక సిమ్టమ్ లాగా ఇస్తూ వస్తుంటుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ కి కూడా అలాంటిది ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? TIA ఇస్ ద వన్. ఇంతకుముందుకు ఏం చెప్పాను, TIA ఈజ్ అ ప్రీ మానిటరీ సిమ్టమ్ అంటారు. ప్రీ మానిటరీ సిమ్టమ్ అంటే వచ్చే ముందుకు వచ్చా ఇది మన సిమ్టమ్స్ ఇవి. ఫస్ట్ అది TIA వచ్చేస్తాయి. నేను యూజువలీ బై అండ్ లార్జ్ అన్ని మీరు పాపులేషన్ చూస్తే ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద పీపుల్ గెట్ అ TIA. అందరికి TIA వచ్చి వార్నింగ్ చేస్తుంది, అది నెగ్లెక్ట్ చేసేస్తే స్ట్రోక్ వచ్చేస్తుంది. కొద్దిమందికి ఏమవుతుందంటే TIA రాదు, బట్ కోమార్బిడ్ డిసార్డర్స్ ఉంటాయి. కోమార్బిడ్ డిసార్డర్స్లో అన్కంట్రోల్డ్ డయాబెటీసు, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషరు, హార్ట్ డిసీజు, కిడ్నీ డిసీజు, లిపిడ్ అబ్నార్మాలిటీసు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్స్, ఇవన్నీ చూడాలి. ఇది ఉంటే మనకు యూజువలీ TIAs ఆర్ లెస్ కామన్ దానిలో. సో కోమార్బిడిటీస్ అంటే కో ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఎప్పుడు ఉంటాయో ఆ కో ఎగ్జిస్టింగ్ డిసీజ్లో
వితౌట్ టీఐఏ అంటే టీఐఏ రాకుండా మనకు స్ట్రోక్ రావచ్చు. సో సార్ ఇప్పుడు జనరల్గా ఈ బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ అన్రిజం అని కూడా వస్తుంది. సో బ్రెయిన్ అన్రిజం ఉన్న పేషెంట్స్కి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఈ అన్యూరిజం వచ్చే కారణం ఎట్లా ఉంటాయంటే జెనెటిక్ కాజెస్ ఉంటాయి. అంటే దెర్ ఈస్ సమ్ జీన్స్ ఓకే విచ్ ఆర్ క్యారీడ్ ఇన్ ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో జరుగుతూ ఉంటే దే ఆర్ మోర్ ప్రోన్ ఫార్ అన్యూరిజమ్స్. అన్యూరిజం అంటే ఏమి, మనకు ఇప్పుడు చూస్తే వెజల్ వాల్ ఉంటుంది. ఆ వెజల్ వాల్ వన్ వాల్ వీక్ అయిపోయి బలూన్ అవుతూ ఉంటుంది, అక్కడ పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఎట్లా ఇన్ఫ్లేట్ అవుతూ ఉంటుందో ఆ ఇన్ఫ్లేట్ అయ్యే టైంలో మనకు వాల్ వీక్ అవుతూ ఉంటుంది. ఆ వాల్ వీక్ అయిన తర్వాత దాని నుంచి లీక్ అయిపోయి బ్లడ్ ఊజ్ అయిపోతుంది బ్రెయిన్లో. దట్ ఈస్ కాల్డ్ హెమరేజిక్ స్ట్రోక్స్. ఆ హెమరేజిక్ స్ట్రోక్స్లో మనకు బ్లడ్ ఊజ్ అయిపోయి పక్షవాతం వచ్చేస్తుంది. దీనికి ఒక కారణం ఉంటాయి. ఒకటేమో జెనెటిక్ కారణము, ఇంకొకటి బ్లడ్ ప్రెషరు, ఆర్ బికాజ్ ఆఫ్ వాస్కులైటిస్ అంటారు. వాస్కులైటిస్లో ఏమవుతుంది, వెజల్ వాల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, దానిలో ఇమ్యూన్ మీడియేటెడ్ ఉంటాయి. ఇమ్యూన్ మీడియేటెడ్లు కూడా మన ఓన్ సెల్స్ ప్రొటెక్ట్ చేయడం ఏముంటుందో ఆ ప్రొటెక్ట్ చేయడం సెల్స్ దే విల్ స్టార్ట్ అటాకింగ్ అవర్ ఓన్ బ్లడ్ వెజల్స్. ఆ బ్లడ్ వెజల్స్ అటాక్ చేసి దానిలో డిపాజిట్ చేసి బ్లడ్ వెజల్ వాల్ వీక్ చేసి దానిలో బలూనింగ్ అయిపోయి బ్లీడ్ అయిపోతుంది. సో దోస్ ఆర్ ఆల్ సెకండరీ కాజెస్. సో ఈ అన్యూరిజము ఒక లిమిట్ వరకు ఇన్ఫ్లేట్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగిన వాల్ వీక్ అయిన తర్వాత దానిలో లీక్ అయిపోయి మనకు పక్షవాతం రావచ్చు, బ్లడ్ ఊజ్ అయిపోయి పక్షవాతం రావచ్చు. సో సార్ ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల మీరు ఇందాక అన్నట్టు పక్షవాతం కూడా వస్తుంది అని. సో ఈ పక్షవాతం నుంచి కోలుకోవడానికి పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రీట్మెంట్ అడిగితే యాజ్ సూన్ యాజ్ దే గెట్ ఎ టీఐఏ, ఫస్ట్ టీఐఏ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్ ఇమీడియట్లీ క్విక్లీ. ఎందుకంటే ఇది వార్నింగ్ ప్రతిసారి రాదు కదా, ఒకసారినే వస్తుంది. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ వార్నింగ్. ఆ ప్రతిసారి వార్నింగ్ వచ్చేస్తే వార్నింగ్ కాదు అది. సో ఇది కూడా అంతే, ఒకసారి వార్నింగ్ వచ్చేసిన తర్వాత ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేసేసి నాకు ఇట్లా సిమ్టమ్స్ ఉన్నాయి, దీనికి ఏం చేయొచ్చు. సో డాక్టర్ దాని ప్రకారమే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. దానిలో ఎట్లా ఉంటాయి, రొటీన్ ఇన్వెస్టిగేషన్ చేసి లిపిడ్ అబ్నార్మాలిటీస్, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ అవన్నీ చూసి తర్వాత షుగరు అన్నీ రొటీన్ టెస్ట్ చేసేస్తారు. రొటీన్ టెస్ట్ చేసి ఆ పర్టికులర్ స్కాన్ చేసేసి మీకు లోపల ఏమాత్రం ఇన్ఫాక్ట్ అయినాయా, ఇన్ఫాక్ట్ ఏంటంటే పర్టికులర్ ఏరియా ఏమాత్రం బ్లడ్ తక్కువైపోయి పర్మనెంట్ డ్యామేజ్ అయిందా అని చూస్తారు. దానిలో అది ఏం కనపడలేదు అంటే బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ అండ్ దాని స్టాటిన్స్ అంటూ ఉంటాయి. స్టాటిన్స్ అంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం. సో కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. దిస్ ఈజ్ ఫస్ట్ ఇనిషియల్ స్టెప్. సెకండ్ ఏమంటే దానికి వర్కప్ చేయాలి. వర్కప్ చేయడానికి మనకు పేషెంట్ ఏజ్ చూసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ పేషెంట్స్ ఉంటే దానికి కామన్ కాజెస్ ఏముంటాయో ఆ కామన్ కాజెస్ ప్రకారమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. యంగర్ చిల్డ్రన్ ఉంటే బ్యాటరీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఆ బ్యాటరీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్లో అవన్నీ రొటీన్లీ దే హ్యావ్ టు గో త్రూ టు ఫైండ్ అవుట్ ద కాజ్. అంతే, కారణం ఏముంటుందో అది ఫైండ్ అవుట్ చేయాలి అది. సో ఇట్లా ఉంటుంది అది. సో సార్ ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా ఆ పర్సన్ కాకుండా పర్సన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పానిక్ అవుతూ ఉంటారు. సో మనకేంటంటే మనకు ఆ స్ట్రోక్ వచ్చిన తర్వాత కొంత టైం తర్వాత మనం హాస్పిటల్కి తీసుకెళ్లే గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్ ఎంతవరకే ఉంటుంది? అదేవిధంగా ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే మనం పేషెంట్ని అలైవ్గా ఉంచడానికి ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే బెటర్ అంటారు? ఫైన్, ఐ థింక్ స్పెక్టేటర్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మనకు టైమ్ ఈజ్ లైక్ ఎ బ్రెయిన్. ప్రతి ఒక్క నిమిషం చాలా ప్రెషియస్ మనకు. సో ఫాస్ట్ క్విక్లీ వీ హ్యావ్ టు ప్లాన్ ఇట్. దానిలో ఇప్పుడు పక్షవాతం అని తెలిసిపోయిన తర్వాత మనకు అది అన్నీ ఉన్నాయి కదా, ఫాస్ట్ అంటారు. ఫాస్ట్ అంటే దట్ ఈస్ అ ఫేషియల్ వీక్నెస్, ఒక సైడ్ ఫేషియల్ వీక్నెస్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇది అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు డిటెక్ట్ చేశారనుకోండి, బెడ్ సైడ్ ఆర్ రోడ్ సైడ్ ఎక్కడో వచ్చేసిన తర్వాత ఇమీడియట్లీ, ఎందుకంటే మనకు విండో పీరియడ్ ఉంది, ఆ విండో పీరియడ్లో మనకు 4.5 అవర్స్లో ఆ బ్లడ్ రీస్టోర్ చేస్తే బ్రెయిన్లో మనకు డ్యామేజ్ అయిపోన్న బ్రెయిన్ ఏముంటుందో మళ్ళీ నార్మల్గా చేయగలవచ్చు. సో ఆ 4.5 అవర్స్ లోపటనే ఎంత తొందరగా మీరు తొందరగా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దానికి నెససరీ మెడికేషన్స్ ఏముంటాయో, క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్స్ అయింది, నేను చెప్తాను అది, క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్స్ అయింది, ఆర్ మెకానికల్ థ్రోంబెక్టమీ అయింది, ఆర్ ఎండాటెక్టమీ అయింది, అదే అన్నీ ప్లాన్ చేసేస్తారు డాక్టర్. సో ఫస్ట్ రీచింగ్ టు ద హాస్పిటల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రీచింగ్ టు ద హాస్పిటల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో క్విక్లీ ఇది చేసేసిన తర్వాత పేషెంట్కి నీళ్ళు తాపించొద్దు, పేషెంట్ టర్న్ చేసేసి షిఫ్ట్ చేసి అంబులెన్స్ కాల్ చేసేసి ఆర్ ఇమీడియట్లీ సీ దాట్ అన్నీ రీస్టోర్ చేసేసి ఇమీడియట్లీ హాస్పిటల్ రష్ చేయాలి. ఇప్పుడు హాస్పిటల్ రష్ చేయడము ఇమీడియట్లీ ఎక్కడ స్ట్రోక్ రికగ్నైజ్డ్ సెంటర్స్ ఉంటాయి. స్ట్రోక్ రికగ్నైజ్డ్ సెంటర్స్ ఇప్పుడు మన కేర్ హాస్పిటల్ ఏముంటుందో, కేర్ హాస్పిటల్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై NABH, నేషనల్ బోర్డ్ ఫర్ హాస్పిటల్ అక్రిడిటేషన్స్ ఉంటాయో దానికి రికగ్నైజ్డ్ సెంటర్ ఇన్ హైదరాబాద్. ఐ థింక్ వీ ఆర్ ద ఓన్లీ వన్.
సో ఇట్లా సెంటర్స్ ఏముంటాయో ఆ సెంటర్స్ ఇమీడియట్లీ రష్ చేసి, ఎందుకంటే ఈ స్ట్రోక్ యూనిట్స్ ఏముంటాయో స్ట్రోక్ యూనిట్స్లో ఒక టీం పనిచేస్తూ ఉంటుంది, ఒక డాక్టరే పనిచేయరు, ఒక హోల్ టీం పనిచేస్తుంది. యాజ్ సూన్ యాజ్ పేషెంట్ అంబులెన్స్లో వచ్చేస్తే అంబులెన్స్ తీసి ఎమర్జెన్సీ రూమ్కి ఏమి వచ్చేస్తుందో అది ఎట్లా తీసుకుని రావాలి, ఎవరు అటెండ్ చేయాలి, బ్లడ్ ఎట్లా డ్రా చేయాలి, పేషెంట్కి ఎట్లా సిటీ స్కాన్ పంపించాలి, అక్కడ రేడియాలజిస్ట్ రెడీ ఉండాలి. ఇది స్ట్రోక్ వచ్చింది అని తెలిసిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఫ్లోర్లో ఉన్న న్యూరాలజిస్ట్ పిలిచి చూపించి ఇమీడియట్లీ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్స్. ఇవన్నీ వితిన్ మినిట్స్లో అయిపోవాలి. ఐడెంటిఫై చేయడము, దెన్ ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయడము, ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యాపన్ ఇన్ మినిట్స్. ఇట్స్ హ్యావ్ టు బి వెరీ ఫాస్ట్. సో మనకేంటంటే టైం ఫిక్స్డ్ ఉంది అక్కడ, ఆ టైంని యూజ్ చేయాలి మనం, దానిలో డిలే చేయకూడదు, ఎవరు కూడా దాన్ని డిలే చేయొద్దు. ఇప్పుడు ఐ థింక్ ప్రాబబ్లీ మన తెలంగాణలో చూస్తే ఆల్మోస్ట్ ఈవెన్ ఆంధ్రలో చూస్తే కూడా ఎవ్రీ డిస్ట్రిక్ట్స్ ఆర్ వెల్ డెవలప్డ్ నౌ, అన్లైక్ అదర్ స్టేట్స్, వెరీ వెల్ డెవలప్డ్. మన ఈ 2 స్టేట్స్లో అడ్వాంటేజ్ ఏముందంటే పీపుల్ ఆర్ వెరీ మచ్ అవేర్ అబౌట్ ద డిసీజ్. ఇప్పుడు హెడేక్ వచ్చేస్తే హెడేక్ డాక్టర్కి పోవాలంటారు. మన అక్కడ ఇప్పుడు చూడండి, కర్ణాటక ఇది మహారాష్ట్ర అనేది దాంట్లో కాదు, ఎవరు దొరుకుతారో అక్కడ చూపిస్తారు. సో ఇక్కడ అవేర్నెస్ చాలా బాగుంది. సో ఇమీడియట్లీ న్యూరాలజిస్ట్ దగ్గర పోయి ఆ మెడిసిన్స్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలి. సో ఇంపార్టెంట్ ఏమంటే స్ట్రోక్ యూనిట్స్ క్విక్లీ గో టేకప్ ఒపీనియన్, ఇమీడియట్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం కూడా ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఆ విండో పీరియడ్లో వచ్చేస్తే ఆల్టిప్లేజు, టెనెక్టిప్లేజు ఉంటుంటాయి ఈ డ్రగ్స్ ఏమంటే క్లాట్ ఏముంటుందో గట్టిగా ఏమవుతుందో అది బర్స్ట్ చేయడానికి ఇది ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. ఇది ఏమో ఇంజెక్షన్ ఇవ్వడం కూడా ఎట్లా ఉంటుందంటే క్రైటీరియాస్ ఉంటాయి దాంట్లో, పెద్ద క్లాట్ ఉండొద్దు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉండాలి, ఇంత వయసు ఉండాలి, ఈ అన్ని కోమార్బిడిటీస్ ఉండకూడదు, బ్లీడింగ్ టెండెన్సీస్ ఉండకూడదు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ క్రైటీరియాస్ ఫిట్ అయితేనే లేదో చూసి ఇమీడియట్లీ క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్స్ ఇచ్చి చూస్తారండి. ఆ క్లాట్ రిలీజ్ అయిపోయి క్లియర్ అయిపోతే దెన్ పేషెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, అండ్ దెన్ అది వీక్నెస్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కొద్ది పేషెంట్స్లో ఇంప్రూవ్మెంట్ కూడా రాదు, రెస్పాన్స్ చేయరు పేషెంట్స్. ఆ రెస్పాన్స్ ఎప్పుడు చేయరో అప్పుడు ఏం చేస్తారంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎందుకంటే పేషెంట్ ఎందుకు రెస్పాండ్ చేయలేదు, ఇక్కడ బ్లాక్ ఉంది అని చూస్తారు. ఆ బ్లాక్ చేయడానికి మళ్ళీ సిటీ స్కాన్ చేస్తారు, సిటీ యాంజియో అంటారు. సిటీ యాంజియోలో బ్లడ్ వెజల్స్ కనపడతాయి మనకు. ఆ బ్లడ్ వెజల్స్లో ఎక్కడ బ్లాక్ ఉంది చూసి అది కరస్పాండింగ్ ఏరియాలో బ్లాక్ ఉందా అని చూస్తారు. అది కరస్పాండింగ్ ఏరియాలో బ్లాక్ ఉంటే దానికి ఆ కెథెటర్ పాస్ చేసి బ్రెయిన్లో వెళ్తారు. ఆ బ్రెయిన్లో వెళ్ళి ఆ క్లాట్న హుక్ చేసి మళ్ళీ తీసుకొచ్చేస్తారు బయట. సో దట్ ఈస్ కాల్డ్ మెకానికల్ థ్రోంబెక్టమీ అంటారు. మెకానికల్ థ్రోంబెక్టమీ కెన్ బి డన్ ఈవెన్ ఆఫ్టర్ ఈ క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్. దట్ కెన్ బి డన్ విత్ ఇన్ అబౌట్ ఆల్మోస్ట్ అ డే ఆర్ 2. సో సార్ ఇప్పుడు ఈ దాని నుంచి కూడా ఈ మన మెకానికల్ థ్రోంబెక్టమీ కూడా కాలేదు అంటే దెన్ వీ హ్యావ్ అ టైం. అది చాలా లాంగ్ వెజల్స్ ఏమాదిరి డిసీజ్డ్ ఉంటే ఆ వెజల్ ఓపెన్ చేసేసి వితిన్ 2 వీక్స్లో వెజల్ ఓపెన్ చేసేసి ఎండాట్రెక్టమీ అని చేస్తారు. ఎండాట్రెక్టమీ చేస్తే మనకు ఫ్యూచర్లో మళ్ళీ అటాక్ రావు.